ఆంధ్రజ్యోతి, సాక్షి 3 పత్రికల్లో ఉన్న వార్తలు, వాటి వెనక వాస్తవాలు, ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఉన్నట్టు డిస్కస్ చేద్దాం. కంటెంట్ నచ్చిన వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ మిత్రులందరికీ కూడా వీడియో లింక్ షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళని మ్యాక్సిమం తీసుకురావడానికి ఎక్కువగా లైక్స్ చేయండి. మీరు ఎక్కువ లైక్స్ చేయడం వలన ఎక్కువ రీచ్ ఉంటుంది. నేను కొంచెం అర్జెంటుగా నిన్న తిరుపతి వచ్చాను, అందుకని నేను మళ్ళీ ఈరోజు కూడా స్క్రీన్ రికార్డింగ్లో చేయాల్సి వస్తుంది. ఈనాడులో బ్యానర్ వార్తలో చూసుకుంటే, మీరు పోలీసులేనా, అరెస్ట్ చేస్తారని ఎంపీ ఎమ్మెల్యేలే భయపడితే సామాన్యుల పరిస్థితి ఏమిటి, 41A నోటీసు నిబంధనలు పాటించరా, పోలీసుల తీరుపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు, బాధ్యులైన వారిని జైలుకు పంపుతామని హెచ్చరిక, ఎమ్మెల్యే ఏలూరి ముందస్తు బెయిల్ పిటిషన్ నేటికి వాయిదా, పోలీసులు అరెస్ట్ చేస్తారని ఎంపీ ఎమ్మెల్యేలే భయపడుతుంటే సామాన్యుల పరిస్థితి ఏంటని హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. 7 ఏళ్లలోపు జైలు శిక్షకు వీలున్న కేసుల్లో సిఆర్పిసి సెక్షన్ 41A నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాల్సి ఉండగా పర్చూరు తెదేపా ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు అరెస్టుకు ఎలా ప్రయత్నిస్తారని మండిపడింది. అరెస్టు చేస్తే అందుకు బాధ్యులైన పోలీసులను జైలుకు పంపేలా ఆదేశాలు ఇస్తామని స్పష్టం చేసింది. ఉన్నతాధికారులపై చర్యలకు ఆదేశిస్తే తప్ప పరిస్థితి చక్కబడాలేదని పేర్కొంది. అరెస్టు భయంతో ఓ ఎమ్మెల్యే ఆందోళన చెందుతుంటే ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని ప్రశ్నించింది. పోలీసుల తరపున సహాయ పీపీ స్పందిస్తూ ఈ కేసు మొదటిసారి విచారణకు వచ్చిందని వివరాలు సమర్పించేందుకు మంగళవారానికి వాయిదా వేయాలని కోరారు. అందుకు అంగీకరిస్తూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి మల్లికార్జునరావు విచారణను వాయిదా వేశారు. సో ఇదేనమాట పోలీసుల వ్యవహార శైలి ఎలా ఉంది రాష్ట్రంలో అనేది ఒక క్లియర్ ఉదాహరణ. నిబంధనలు పాటించడం లేదు, రూల్స్ పాటించడం లేదు, టీడీపీ వాళ్ళ విషయంలో అడ్డగోలుగా వెళ్తున్నారు అని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం అవసరం లేదు. ఆ కేసే కామెడీ కేసు, దానిలో ఇంకా అరెస్ట్ చేయడానికి చూడడం. ఆల్రెడీ కొంతమందిని అరెస్ట్ చేశారు, ఎమ్మెల్యే గారిని కూడా అరెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తుంటే ఆయన హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేస్తే విచారణకు వచ్చిన సందర్భంగా ఇవి కామెంట్స్. సో ఈ కేసు మొదటి నుంచి ఫాలో అవుతున్న వాళ్ళందరికీ తెలుసు దీనిలో పోలీసుల వ్యవహార శైలి ఎలా ఉంది ఏంటని. నేను నిన్న దీని మీద వీడియో చేశాను. నేను హైకోర్టు ఏం చెప్పిందో అదే చెప్తే ఇంకా వీడియోలో ఒక్కొక్కరు ఏడుపులు మామూలుగా లేవు. అసలు యూట్యూబ్ కల్చరే దరిద్రంగా ఉన్నట్టుంది. అసలు ప్రశాంతంగా వీడియోస్ చేస్తుంటే నేను అబద్ధాలు చెప్పట్లా, నేను ఎక్కడా అబద్ధాలు చెప్పట్లా, నేను ఏం జరుగుతున్నాయో అదే చెప్తున్నా. పనిగట్టుకుని ఎవరిని టార్గెట్ చేయట్లేదు, పనిగట్టుకుని ఎవరిని విమర్శించట్లేదు. కానీ కొన్ని వీడియోల్లో కొన్ని కామెంట్లు చూస్తే చిరాకు వచ్చేది. ఈ రాష్ట్ర కల్చర్ మీద జాలేస్తుంది, కొంతమంది గొర్రెల మీద జాలేస్తుంది. పోటీ పరీక్షల పేపర్ లీకేజీకి భారీ శిక్ష, 5 ఏళ్ల వరకు జైలు, రూ. 1 కోటి జరిమానా, మాల్ ప్రాక్టీస్కు పాల్పడిన నకిలీ వెబ్సైట్లను సృష్టించిన చర్యలే. లోక్సభలో బిల్లును ప్రవేశపెట్టిన కేంద్రం. మంచిది, లేకపోతే తెలంగాణలో అదే అలవాటు అయిపోతుంది. గ్రూప్ పరీక్ష లీక్ అయిపోతుంది, ఇంటర్ పరీక్ష లీక్ అయిపోతుంది, ఎంసెట్ పరీక్ష లీక్ అయిపోతుంది, 10వ తరగతి పరీక్ష లీక్ అయిపోతుంది. తెలంగాణలో ఉంది, మేబీ మా ఆంధ్రప్రదేశ్లో కూడా త్వరలో వచ్చినా రావచ్చు. ఎందుకంటే దేశం మొత్తం మీద ఇతర రాష్ట్రాల్లో ఉన్న దరిద్రాలన్నీ మేము దిగుమతి చేసుకుంటున్నాం, మా దగ్గర ఉన్న మంచి అంతా మేము ఎగుమతి చేస్తున్నాం. కాబట్టి ఇటువంటి దౌర్భాగ్యపు దరిద్ర పరిస్థితి మా రాష్ట్రానికి రాకముందే ఇటువంటి లోక్సభలో ఇటువంటి బిల్లు పెట్టడం మంచిది. పోటీ పరీక్షల పేపర్ లీకేజీకి భారీ శిక్ష, మంచిది, అలా చేయడం మంచిది. ఇక 1000 ఏళ్ళు గుర్తుండేలా 3వ విడత పాలన. వచ్చే ఎన్నికల్లో భాజపాకు 370 సీట్లు ఖాయం. ఎస్, ఆల్రెడీ అగరబత్తి వెలిగించారుగా, అగరబత్తి స్మెల్లో దేశమంతా పోకుతుందిగా. అయోధ్యలో ఒక అగరబత్తి వెలిగించారు, హిందూ సెంటిమెంట్ అనే అగరబత్తి, అది దేశమంతా స్మెల్ పోకురుతూ ఉంది. సో ఖచ్చితంగా 3వసారి మీరే పీఎం అవుతారు, పండగ చేసుకోండి, ఇంకెవరు మిమ్మల్ని ఆపలేరు. ఆ భయంతో అయోధ్య ప్రారంభం తర్వాత దేశవ్యాప్తంగా బీజేపీ ఊపు రావడంతో ఇండియా కూటమి చీలిపోయింది దెబ్బకి. మమతా బెనర్జీ గారు ఒక రూటు, కేజ్రీవాల్ గారు ఒక రూటు, నితీష్ కుమార్ ఒక రూటు, ఎవరి రూట్లోకి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అదనమాట పరిస్థితి. జగన్ అర్జునుడు కాదు, అక్రమార్జనుడు. ఇసుకను బంగారం చేసి అమ్ముతున్నారు. ప్రజలు నొక్కే బటన్తో ఇక జైలుకే. పేదలకు 2 సెంట్ల ఇళ్ల స్థలం. గొండుపాలెము చింతలపూడి సభల్లో చంద్రబాబు గారి స్పీచ్ మారాలండి. ఎవరు రాస్తున్నారో స్పీచ్ కానీ చూడండి. జగన్మోహన్ రెడ్డి గారు సింపుల్గా కనెక్ట్ అయ్యే రైమ్స్ చెప్తున్నారు. నేను 124 సార్లు బటన్ నొక్కాను, మీరు 2 సార్లు బటన్ నొక్కలేరా అని అడుగుతున్నాడు. ఎస్, కన్విన్సింగ్గా ఉంది. చంద్రగ్రహణం పోతుంది అని అంటున్నాడు. చంద్రముఖి అందులో ఉంది, దాన్ని అక్కడే ఉంచాలి అని
సెటైరికల్గా కొన్ని కామెంట్స్ చేస్తున్నాడు. సో అలా చంద్రబాబు నాయుడు గారు ఏదో రొటీన్ డైలాగులు తప్ప పంచ్ డైలాగులు పడట్ల, పంచ్ డైలాగులు రాయట్లే. టీడీపీలో ఏదో ఆ క్వార్టరీ తప్ప బయట వాళ్ళు బాగా డైలాగులు రాసేవాళ్ళు ఎవరు లేరేమో. ఎవరొకళ్ళు రాసినా సరే ఆ చుట్టూ ఉన్న క్వార్టరీ వాళ్ళు అక్కడికి వెళ్ళనివ్వరు. ఇప్పుడు లోకేష్ గారు ఉన్నారు, లోకేష్ గారికి ఏమైనా సలహాలు ఇచ్చి ఏమైనా స్పీచ్ పాయింట్లు ఏమైనా ఇద్దామన్నా సరే ఆ చుట్టూ ఒక దరిద్ర కొట్టు క్వార్టరీ ఉంటుంది, వాళ్ళ దగ్గరికి వెళ్తుంది, వాళ్ళు దాన్ని పక్కన పెట్టేస్తారు. ఈ వయసు నుంచే లోకేష్ గారికి క్వార్టరీ. ఇంకా చంద్రబాబు గారు అంటే ముని పేర్లే. అంటే ఎవరైనా ఏమైనా మంచి సలహాలు ఇచ్చినా సరే దాన్ని స్వీకరించరు. దాన్ని ఏం చేస్తారు వీళ్ళు, ఆ పక్కన ఉన్న టీంకి క్వార్టరీకి ఇస్తారు, ఇదిగో ఇది చూడండి మన వాళ్ళు పంపించారు అని. వాళ్ళు ఏం చెప్తారు, వాళ్ళ ఈగోలు హర్ట్ అవుతాయి. మేము వీళ్ళకి సలహా ఇస్తుంటే మా చేతుల్లో ఉండాలి, వీళ్ళు బయటోడు ఎవడో సలహా ఇవ్వడం ఏంటని చెప్పి అది చించి పడేస్తారు, పక్కకు పడేస్తారు అనమాట. అలా ఉంటుంది టీడీపీలో కల్చర్. డైలాగులు ఏం పంచ డైలాగులు పెద్దగా ఏమి ఉండవు. ఏవో లోకేష్ గారు పాదయాత్రలో కొన్ని సినిమా డైలాగులు అవి కొట్టాడు, కొన్ని గుర్తుంటాయి, కొన్ని కనెక్ట్ అయ్యి, కొన్ని అలా ఉన్నాయన్నమాట. కానీ చంద్రబాబు గారు అయితే కొంచెం స్పీచ్ స్టైల్ మార్చుకోవాలి. ఇప్పుడు రోజుకి ఇన్ని సభల్లో పాల్గొంటున్నప్పుడు గుర్తుండిపోయేలా మాట్లాడగలగాలి. ఇంకా పవన్ కళ్యాణ్ గారు కొంత బెటర్ స్పీచ్ విషయంలో. ఇక పాలనా వికేంద్రీకరణకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. భవిష్యత్తులో ప్రజల మద్దతు కొనసాగుతుందని ఆశిస్తున్నా. వివిధ పథకాల రూపంలో 4.23 లక్షల కోట్లు అందించాం. అసెంబ్లీలో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, తెదేపా సభ్యులు వాకౌట్. చెప్పానుగా గవర్నర్ గారి స్పీచ్ ఎలా ఉంటుంది అనేది మనం నిన్న ఒక వీడియో చేసుకున్నాం. గవర్నర్ గారి స్పీచ్ అంటే ప్రభుత్వం ఇచ్చిన స్క్రిప్ట్ చదవడమే అంతే, ఇంకా అంతకుమించి ఇంకేం ఉండదు. ఇక గవర్నర్ గారి స్పీచ్ ఎప్పుడు జరిగినా దానికి ప్రతిపక్ష సభ్యులు వాకౌట్ చేయడము, ప్రతిపక్ష సభ్యుల నిరసనలు, నినాదాలు ఇవన్నీ కూడా కామన్. కాబట్టి గవర్నర్ ప్రసంగం అబద్ధాల పొట్ట. 43 లక్షల మంది తల్లులకు అమ్మఒడి ఇస్తే 83 లక్షల మంది పిల్లలకు లబ్ధి ఎలా జరుగుతుంది? 36 పేజీల ప్రసంగ పాఠంలో గోబెల్స్ ప్రచారం, తెదేపా మండిపాటు. సో అదనమాట సంగతి. గవర్నర్ ప్రసంగం ప్లస్ అసెంబ్లీ సెషన్స్ అంతేనా అని నిన్న ఒక వీడియో చేశాను, తక్కువ మందే చూశారు. అది మంచి సబ్జెక్టు యాక్చువల్లీ. అసెంబ్లీ అంటే అంతేనా, అబద్ధాలు సెల్ఫ్ డబ్బాలు ఉంటాయా అని ఒక వీడియో చేశా. అసెంబ్లీ సెషన్స్ ఏంటి, దాని విలువ ఏంటి, ఇదంతా కూడా. సో అది బహుశా ఎవరు చూడలేదేమో, తక్కువ మంది చూశారు. వీలైతే ఆ వీడియో చూడండి. ఇక నెక్స్ట్, జగన్ సర్కార్ను భూస్థాపితం చేస్తాం, దగా డిఎస్సిపై నిరుద్యోగుల ఆగ్రహం. 25,000 పోస్టులు ప్రకటించాలని డిమాండ్. ముక్కి మూలిగి 6,100 పోస్టులు ప్రకటించడమే ఎక్కువ, ఇంకా 25,000 పోస్టులు ప్రకటిస్తారా? అదంతా అయ్యే పని కాదులే, కానీ అదే ఎక్కువ అంటారు రేపు మాపో ప్రెస్ మీట్లు పెట్టి. తర్వాత చూస్తే అప్పు జనం నెత్తిన నిప్పు. 10.21 లక్షల కోట్లు దాటి రాష్ట్ర రుణం, దాన్ని తీర్చాల్సిన భారం ప్రజలదే. రాబడి పెంచుకునేందుకు పదే పన్నులు మోపిన జగన్ 10 ఏళ్లలో 1.8 లక్షల కోట్లు చెల్లించిన పౌరులు. 5 ఏళ్లలో 1.8 లక్షల కోట్లు పన్నుల రూపంలో చెల్లించామంట మనం. కానీ పన్నులు పెరిగిపోతున్నాయి, రాష్ట్రంలో ధరలు పెరిగిపోతున్నాయి, రాష్ట్రానికి అప్పులు పెరుగుతున్నాయి, రాష్ట్రానికి ఆదాయం పెరుగుతుంది. చూసారా, ఇదంతా కూడా ఎక్కడా కూడా మ్యాచ్ అవ్వట్లేదు. పన్నులు పెరుగుతున్నప్పుడు, ఆదాయం పెరుగుతున్నప్పుడు, రాబడి పెరుగుతున్నప్పుడు ఖచ్చితంగా అప్పులు తగ్గాలి, కానీ అప్పులు తగ్గట్లా. పోనీ అప్పులు పెరిగి, ఆదాయం పెరిగి, పన్నులు పెరిగి అన్నీ పెరుగుతున్నప్పుడు రాష్ట్రంలో డెవలప్మెంట్ కనిపించాలి, కానీ డెవలప్మెంట్ కనిపించట్లా. అదే మన రాష్ట్ర దౌర్భాగ్యం అనే టోపీ మన రాష్ట్ర ప్రభుత్వం, మన రాష్ట్రం మ్యాప్ మీద ఉందన్నమాట. ఆ టోపీ మన రాష్ట్రాన్ని కప్పేస్తుంది. దాని పేరు దౌర్భాగ్యం, దుర్భిక్షం, దరిద్రం, రాజకీయ భావ దరిద్రం. ఏపీ ఆర్థిక పరిస్థితిపై ఎప్పటికప్పుడు హెచ్చరిస్తున్నారు. ఏం హెచ్చరిస్తున్నారు ఎప్పటికప్పుడు? 4,42,442 కోట్లు మాత్రమే ఏపీ అప్పు అని చెప్పడం మీరు హెచ్చరించడం. కేంద్రం ఆర్బీఐ ఇచ్చిన రిపోర్టు ప్రకారం కేంద్ర ప్రభుత్వం 4,42,442,442 కోట్లు మాత్రమే ఏపీ అప్పు అని కేంద్రం ఎప్పటికప్పుడు పార్లమెంట్లో చెప్తారు. మళ్ళీ హెచ్చరిస్తున్నామని అంటే ఎలా? అంతా ఆంధ్రప్రదేశ్ ఇలా అప్పులు పాలవడంలో, ఆ పాపంలో బీజేపీ, ముఖ్యంగా ఈ నిర్మలా సీతారామన్ గారి పాత్ర చాలా ఉంది. నరేంద్ర మోదీ గారు, అమిత్ షా గారు, నిర్మలా సీతారామన్ గారు వీళ్ళందరి పాత్ర చాలా ఉంది. బీజేపీని నంచుకు తింటున్నారు. ఆంధ్రప్రదేశ్ను వీళ్ళు నంచుకు తింటున్నారు అనమాట.
కక్ష సాధింపుల వల్లే వనవాసం. లోక్సభ చివరి ప్రసంగంలో ఎంపీ గల్లా జయదేవ్ భావోద్వేగం. ఆర్థిక రంగానికి చేయూతనిచ్చే వ్యాపారులను గౌరవించాలని వినతి. తమ గ్రూప్ ద్వారా 17,000 మందికి ఉద్యోగాలు కల్పిస్తున్నట్టు వెల్లడి. తనలాంటి నాయకులు ఎందరో 10 ఏళ్లుగా వేధింపులకు గురవుతున్నారని వ్యాఖ్య. కక్ష సాధింపుల వల్ల నేను రాజకీయాల నుంచి విరామం తీసుకుంటున్నాను. వివిధ పరిమితుల కారణంగా ఒకసారి 2 పడవలపై ప్రయాణం చేయలేకపోతున్నాను. 14 ఏళ్ల వనవాసం ముగిసిన తర్వాత రాముడు తిరిగి వచ్చినట్టే నేను నా పూర్తి సమయాన్ని రాజకీయాలకు కేటాయించగలిగినప్పుడు, ప్రజలకు అర్హుడైన ప్రతినిధిగా ఉండగలిగినప్పుడు నేను మరింత బలంగా తిరిగి వస్తాను అని గుంటూరు ఎంపీ తెదేపా పార్లమెంటరీ పక్ష నేత గల్లా జయదేవ్ పేర్కొన్నారు. బాగుంది, కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. కక్ష సాధింపుల వల్ల ఆయన తప్పుకుంటున్నాడు. ఎందుకంటే ఆయన మీద ఈడీ, ఐటీ నిఘా ఉంది, సిబిఐ నిఘా ఉంది. కాబట్టి ఆయన తప్పుకుంటున్నాడు. ఎందుకంటే బీజేపీకి వ్యతిరేకంగా, ఆయన నరేంద్ర మోదీ గారికి వ్యతిరేకంగా ఒకసారి మాట్లాడాడు 5 ఏళ్ల కిందట. కాబట్టి ఆయన మీద కక్ష సాధింపులు జరుగుతూనే ఉన్నాయి. సో అందుకని ఆయన రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాడు. అటువంటి నాయకులు ఉండాలి, కానీ ఉంచరు. అటువంటి నాయకుల్ని మన వ్యవస్థ ఉంచదన్నమాట. ఓటర్ల కులాలు, పార్టీల సేకరణలో వాలంటీర్లు. ప్రత్యేక ఫార్మాట్లో సమస్త వివరాల సేకరణ. ఎన్నికల సంఘం ఆదేశాలు బేఖాతరు. గుంటూరు పశ్చిమలో అడ్డుకున్న తెదేపా నాయకులు. ఎన్ని చోట్లను అడ్డుకుంటారులేండి. వాలంటీర్లని ఎలా వాడకూడదో అలా వాడుతున్నారు. వాలంటీర్లు ఏ పని చేయకూడదో ఆ పని చేస్తున్నారు. వాలంటీర్లని ఎలా వాడకూడదో అలా వాడుతున్నారు. ఏం చేస్తాం? జగన్ అర్జునుడు కాదు, అక్రమార్జునుడు. ఇసుకను బంగారం చేసి అమ్ముతున్నారు. తండ్రి పేరునే ఎఫ్ఐఆర్లో పెట్టించిన గనుడు ఈ సీఎం. ప్రజలు నొక్కే బటన్తో ఇక జైలుకే. గొండుపాలెం చింతలపూడి సభల్లో చంద్రబాబు. 12న ప్రభుత్వానికి ఉద్యమ కార్యాచరణ నోటీసు. బిల్లులు రాక పెళ్లిళ్ళు వాయిదా వేసుకోవాల్సి వస్తోంది. ఏపీ ఐకాస చైర్మన్ బండి శ్రీనివాసరావు. అంటే క్షీరాభిషేకాలకు మళ్ళీ రెడీ అవ్వాల్సిందే. వీళ్ళు ఇలా ప్రెస్ మీట్లు పెడతారు, కొంచెం వార్నింగ్లు, హెచ్చరికలు ఇస్తారు. అక్కడ ఏవో 4-5 రకాలుగా చర్చలు జరుగుతాయి. ఆ తర్వాత పాల ప్యాకెట్లు పట్టుకొని అభిషేకాలు చేస్తారు. మీటింగులు పెట్టి ప్రభుత్వాన్ని పొగుడుతారు, జగన్మోహన్ రెడ్డి గారిని స్తుతిస్తారు. అది ఈ ఉద్యోగ సంఘాల పని అలా అయిపోయింది. విశ్వవిద్యాలయమా జగన్ భజనాలయమా అనేది ఉందండి. విశ్వవిద్యాలయమా జగన్ భజనాలయమా? రాష్ట్రంలో విద్యాభివృద్ధి కనిపించడం లేదా? ఏయూ ప్రొఫెసర్ షారోన్ రాజు ప్రశ్న. అంచనాల మేరకు బడ్జెట్ ఖర్చులు ఏవి? రేపే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ 3 లక్షల కోట్లకు మించి సమర్పణ. 5 ఏళ్లకు బడ్జెట్లను చూస్తే ఏమున్నది గర్వకారణం. రాబడులు అంతంతే, స్వరూపంలో పెరిగేదెలా? కడపలో రోడ్డెక్కిన దళిత గిరిజన పారిశ్రామికవేత్తలంట. సో ఈనాడు పక్కన పెడితే సాక్షికి వెళ్దాం. సాక్షి, ప్రగతికి ప్రణామం. బడ్జెట్ సంయుక్త సమావేశాల్లో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్. రాష్ట్రంలో పెరిగిన వృద్ధి రేటు, తగ్గిన పేదరికం. మరి సంక్షేమ పథకాలు ఆపేయచ్చు కదా. పేదరికం తగ్గినప్పుడు, పేదరికం తగ్గిన పేదవాళ్ళకి సంక్షేమ పథకాలు ఇవ్వాలి. సో పేదరికం తగ్గినప్పుడు సంక్షేమం ఖర్చు తగ్గాలి కదా అంట. 4 ఏళ్లలో డీబీటీ, నాన్ డీబీటీతో పేదలకు 4.23 లక్షల కోట్ల లబ్ధి. విద్యా సంస్కరణలు, వైద్య విప్లవం, పారిశ్రామిక పురోగభివృద్ధి, లాభసాటిగా సాగు, ప్రాజెక్టులకు పెద్దపీట, సచివాలయ వ్యవస్థతో గడప వద్దకే సుపరిపాలన. సో ఇది గవర్నర్ గారి స్పీచ్. సూపరు, ఎక్సలెంట్. తర్వాత 1000 ఏళ్ల అభివృద్ధికి పునాది. హ్యాట్రిక్ కొట్టేస్తున్నాం. ప్రధాని నరేంద్ర మోదీ. 3వ టర్మ్లో బీజేపీకి 370, ఎన్డీఏకి 400 దాటేస్తాయి. కాంగ్రెస్ దుకాణానికి శాశ్వత తెరే. దశాబ్దాల పాటు దానికి ప్రతిపక్ష పాత్ర. మీరు కూడా వైనాట్ 545 అనండి మాస్టర్. మీరు కూడా వైనాట్ 545 అనండి. ఎందుకంటే ఇద్దరు బుద్ధులు ఒకటే కదా. ప్రతిపక్షాలను ఉండకూడదు, ప్రతిపక్షాల మీద వ్యవస్థలను ఉసుగొల్పడం, ప్రతిపక్షాల మీద అధికార మదాన్ని ప్రదర్శించడం, ప్రతిపక్షాలు గొంతు నొక్కడం, అవన్నీ అలవాటేగా. అసెంబ్లీ వద్ద టీడీపీ హైడ్రామా. పబ్లిసిటీ కోసం టీడీపీ ఎమ్మెల్యేల హడావిడి. బారికేడ్లు, పోలీసులను తోసివేస్తూ హంగామా. సభలో గవర్నర్ ప్రసంగం మధ్యలోనే వాకౌట్. గవర్నర్ కీలక అంశాలు ప్రస్తావిస్తున్నప్పుడు రన్నింగ్ కామెంటరీ. ప్రతిపక్ష సభ్యుల తీరును తప్పుపట్టిన అధికార పక్షం. ఓకే, వ్యక్తిగత లావాదేవీలతోనే తహసీల్దార్ హత్య. హంతకుడు రియల్టర్ మురారి సుబ్రహ్మణ్యం గంగారావు అరెస్టు. చెన్నైలో పట్టుకున్న విశాఖపట్నం పోలీసులు. భూ వ్యవహారం కారణంగానే రమణయ్యను హత్య చేసిన నిర్ధారణ. విశాఖ పోలీస్ కమిషనర్ రవిశంకర్ వెల్లడి. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన విశాఖకు చెందిన తహసీల్దార్ రమణయ్య హత్య కేసు మిస్టరీ వేడింది. సో దీనిలో రాజకీయ కోణం లేదు, ఓన్లీ వ్యక్తిగత లావాదేవీలు మాత్రమే ఉన్నాయి. భూ వ్యవహారాల కారణంగానే జరిగింది అని తెలిపారు. కాకపోతే ఇక్కడ అంత పబ్లిక్గా, అంత ఓపెన్గా ఒక మెజిస్ట్రేట్ స్థాయి అధికారిని చంపే ధైర్యం ఎవరిచ్చారు? ఆ ధైర్యం రావడానికి కారణమే డిపార్ట్మెంట్ ఫెయిల్యూర్ అంటాను నేను. ఇక కదలరా తుస్సు తన ప్రసంగంతో మరోసారి బోర్ కొట్టించిన చంద్రబాబు.
గొండుపాలెము చింతలపూడి సభల్లో కుర్చీలు ఖాళీ. అనకాపల్లి ఎంపీగా తన కుమారుడిని ఆశీర్వదించాలని సభలో అయ్యన్న ధిక్కార స్వరం. అయ్యన్న వ్యాఖ్యలతో తలపట్టుకుని చంద్రబాబు. మాడుగుల టికెట్ జనసేనకు ఇచ్చినా పని చేయాలని చంద్రబాబు. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అనకాపల్లి జిల్లా కోటపాటు మండలం గొండుపాలెం, ఏలూరు జిల్లా చింతలపూడిలో సోమవారం నిర్వహించిన రా కదలరా సభలు తుస్సుమన్నాయి. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తున్న సమయంలోనే సగం కుర్చీలు ఖాళీ అయ్యాయి. సేమ్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రసంగిస్తున్నప్పుడు ఎలాగైతే కుర్చీలు ఖాళీ అవుతాయో ఇప్పుడు కూడా కుర్చీలు ఖాళీ అవుతాయి అన్నమాట. ఓకే, తర్వాత ఆంధ్రజ్యోతిలో చూద్దాం. మాకు 370 సీట్లు, బీజేపీ సొంతంగా గెలుస్తుంది, ఎన్డీఏ స్కోర్ 400 దాటుద్ది, 100 రోజుల్లో నా 3వ దఫా షూరు, ఈసారి 1000 ఏళ్ళు గుర్తుండేలా పాలన, 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్, దేశానికి బలమైన ప్రతిపక్షం అవసరం, అమ్మయ్య, ప్రతిపక్షాలను ఉంచుతానన్నారు, అమ్మయ్య, కాంగ్రెస్ ఆ పని చేయదు, ఇతరులను చేయనివ్వదు, ఆ పార్టీ ఇక తాళమే, బలమైన ప్రతిపక్షం అవసరం అంటూనే ఆ ప్రతిపక్షాలను నిర్వీర్యం చేసే కుట్ర. దశాబ్దాలు అధికారంలో ఉంది, అంతే సమయం ప్రతిపక్షంలో ఉండాలి. ఓబీసీలు అంటారేంటి, నేనే ఓబీసీని. లోక్సభలో ప్రధాని నరేంద్ర మోదీ. ఓకే, మంచిది. ఇండియా కూటమి గెలిస్తే రిజర్వేషన్లపై 50% పరిమితి ఎత్తేస్తాం, దేశవ్యాప్తంగా కులగణన చేపడతాం, రాహుల్. హేమంత్ సోరెన్ సతీమణికి పరామర్శ. ఇండియా కూటమి గెలిస్తే, అసలు ఇండియా కూటమి ఉంటుందా లేదా ముందు చూసుకోండి. ఇండియా కూటమి గెలిస్తే అంటే ఇండియా కూటమిలో ఉన్న ఒక పెద్ద నాయకుడు ఎవరైనా ఉంటే స్టాలిన్ గారే ఉంటారు నాకు తెలిసి పర్మనెంట్గా. ఇంకా మిగిలిన వాళ్ళందరూ దిక్కులు పక్క చూపులు చూసేవాళ్ళే. మిగిలిన వాళ్ళు ఎవరో నమ్మదగిన వాళ్ళు కాదు. ఇండియా కూటమిలో స్టాలిన్ గారే నాకు తెలిసి పర్మనెంట్గా ఉండారు తప్ప ఇంకెవరు ఉండరు. ఈసీలో దొంగలు పడ్డారు. రాష్ట్ర ఎన్నికల కార్యాలయంలో చొరబడ్డ ఐప్యాక్ కీలక డేటా మొత్తం చోరీ. ఇప్పటికే కలకలం రేపుతున్న ఓట్ల దొంగలు. ఇప్పుడు ఏకంగా రంగంలోకి దొంగల చొరబాటు వ్యవహారం. సీఈఓ కార్యాలయంలో ఉద్యోగులుగా చేరిన ఇద్దరు, ఆ ఇద్దరికి ఐప్యాక్తో సన్నిహిత సంబంధాలు. వారిలో ఒకరు ఐటీ ప్రాజెక్ట్ మేనేజర్ హోదాలో ప్రవేశం. ఈసీ కార్యాలయంలోని కీలక విభాగాలపై కన్ను. నమ్మి లాగిన్లు వారు చేతిలో పెట్టిన అధికారులు. అదే అదునుగా డేటా అంతా చాప చుట్టేశారు. 2 నెలలు మాత్రమే అక్కడ విధులు. ఈలోపే హార్డ్ డిస్కులు, మెయిల్స్ మొత్తం కాపీ. తీవ్ర ఆందోళనలో రాష్ట్ర ఈసీ అధికారులు. అమ్మో, సంచలనం అండి ఇదేదో. ఎన్నికలకు సంబంధించిన డేటా మొత్తం, ఓటర్లకు సంబంధించిన కాన్ఫిడెన్షియల్ డేటా మొత్తం చోరీ చేశారంట ఐప్యాక్కి సంబంధించిన వాళ్ళు. ఆంధ్రజ్యోతిలో రాశారు, మరి చూసుకోండి. జనంలోకి చొచ్చుకుపోవడం చేతకాక వైసీపీ అడ్డదారులు వెతుక్కుంటోంది. తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో ఓట్ల దొంగల వ్యవహారం ఇప్పటికే కలకలం రేపుతోంది. ఇప్పుడు ఏకంగా సీఈఓ కార్యాలయంలోకి దొంగలు చొరబడడం తాజా సంచలనం. అత్యంత విశ్వసనీయ వర్గాలు అందించిన సమాచారం ప్రకారం వైసీపీ సొంత సంస్థగా భావించే ఐప్యాక్ టీంతో సంబంధాలు ఉన్న ఇద్దరు వ్యక్తులు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయంలో కీలక స్థానాల్లో ఉద్యోగులుగా సంపాదించారు. వారి ద్వారా ఈసీలో ఉన్న డేటా మొత్తం వైసీపీ సేకరించినట్టు తెలుస్తోంది. గత ఏడాది అక్టోబర్లో మహబూబ్ నగర్కి చెందిన ఒక వ్యక్తి ఈసీలోకి ప్రవేశించారు. ఆ తర్వాత మరొకరు కూడా చేరారు. వీళ్ళిద్దరూ కూడా చేశారంట. అమ్మో, చాలా దారుణంగా ఉందండో ఈ పరిస్థితి. ఇక వచ్చే ఎన్నికల్లో జగన్ వర్సెస్ జనం అరాచక పాలనపై తిరుగుబాటు మొదలు. చంద్రబాబు బటన్ నొక్కుడులో బొక్కుడెంత. ఉత్తరాంధ్రను ఊట్ చేశారు, రుషికొండను మింగేశారు, కబ్జాల కేంద్రంగా విశాఖ, రాష్ట్రాన్ని 4 రెడ్లకు అప్పగించారు. ఇదేనా సామాజిక న్యాయం? తల్లిని చెల్లిని వదిలిపెట్టిన వ్యక్తి జనాన్ని మాత్రం వదిలిపెడతాడా? తెదేపా జనసేన ప్రభుత్వం వస్తే పేదలకు 2 సెంట్ల ఇళ్ల స్థలం ఇస్తాం, రైతన్నకు 25,000 అందిస్తాం, మమ్మల్ని ఆశీర్వదించండి. సో ఇదనమాట చంద్రబాబు గారి స్పీచ్. చంద్రబాబు గారు మీటింగ్లు ఇచ్చారు. తర్వాత వ్యాపారవేత్తలపై ప్రతీకార చర్యలు పెరిగిపోతున్నాయి. వనవాసానంతరం రాముళ్ళ తిరిగి వస్తా గల్లా జయదేవ్ గారు. తర్వాత వివేక కేసు డైరీని కోర్టు ముందు ఉంచండి, సిబిఐకి సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశం. అవినాష్ రెడ్డి బెయిల్ పిటిషన్ రద్దుపై విచారణ ఏప్రిల్ 22 వరకు వాయిదా అంట. సో ఇవన్నీ యాడ్లు వచ్చినట్టున్నాయి, పక్కన పెడితే. సో 3 పత్రికల్లో ఉన్న అర్థాంశాలు చెప్పుకున్నాం కదా. మరిన్ని కీలకమైన అంశాలతో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.